కొరకు పాటలతోనూ వాద్యములతో నిన్ను మహింపచున్నాం. నీకు వందనము స్తోత్రములు ప్రభా. నీ సన్నిధిలో కొద్ది నిమిషములు నీ వాక్య భాగంలోనికి మీ వెళ్ళబోతుండగా మీరు మాతోనూ అందరితోనూ మీరు మాట్లాడి మీరు నడిపించు. నీ సన్నిధిలో వినే మనస్సు, గ్రహించే మనస్సు, అర్థము చేసుకునే హృదయాలను మీరు తెరువు. నీకు ఇష్టలుగా ప్రార్థనా పరులుగా ఉండేటట్లు మీ సహాయం చేసి మీరు నడిపించి మీరు దీవించి మీ తోడుగునమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనము చూద్దాం. పరమగీత గ్రంథము 3వ అధ్యాయము. పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుతున్నారు. ఇక్కడ దేవుని సన్నిధిలో ఈ వ్రాయబడిన యొక్క ఈ వాక్య భాగాన్ని మనము ఆలోచన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఈ పరమగీత గ్రంథమును వ్రాసినది సొలొమోను రాజు. కానీ ఇక్కడ మాట్లాడుతున్న యొక్క మాటలలో మనము చూచినప్పుడు దేవుని సన్నిధిలో సంఘము అనబడిన యొక్క సభ్యులు ఇక్కడ కనబడుతున్నారు. వారు అంటున్నారు, రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుతున్నారు అని మాట్లాడుతున్నారు. దేవుని సన్నిధిలో రాత్రి అనబడినది దేవుని సన్నిధిలో భూలోకం యొక్క ప్రకృతి యొక్క రాత్రి అనబడినది ఒకటి. రెండవ రాత్రి సంఘ రాత్రి. దేవుని సన్నిధిలో రెండు విషయాలను ఇక్కడ తెలియజేస్తున్నారు. దేవుని సన్నిధిలో మనము చూచినప్పుడు, ఎందుకనంటే ప్రకృతి యొక్క రాత్రి దేవుడు తన సృష్టిని కలుగజేసిన వారుగా కనబడుతున్నారు. దేవుని సన్నిధిలో రెండవది ఏమని మాట్లాడుతున్నారంటే ఆధ్యాత్మికమైన రాత్రిగా కనబడుతున్నది. అది రెండవది. మూడవది సంఘ రాత్రి. అంటే సంఘరాత్రి అనగా పరిశుద్ధ గ్రంథమును లాటిన్ భాషలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని ఏం చేశారంటున్నారంటే, ఆ రోజుల్లో ఆ లాటిన్ భాషలో ఉన్న యొక్క మతాధికారులు వారు దాచిపెట్టారు. ఆ దాచిపెట్టిన యొక్క లాటిన్ భాషలో ఉన్న యొక్క ఆ బైబిలును మార్టిన్ లూథర్ గారు బయటికి తీసుకుని తన స్నేహితులతో కలిసి లాటిన్ భాషలో నుండి జర్మనీ భాషలోనికి అనువాదము చేశారు. ఆ అనువాదములలో క్రొత్త నిబంధనలో 4 సువార్తలను వారు తర్జుమా చేసి కొన్ని పత్రులను బయటికి పంపించారు.
పరిశుద్ధ గ్రంథాన్ని దాచిపెట్టిన యొక్క రాత్రి అది సంఘరాత్రిగా కనబడుతున్నది. దేవుని సన్నిధిలో ప్రియమైన వర్లరా, ఆధ్యాత్మికమైన యొక్క అనబడిన యొక్క రాత్రి పెండ్లి కుమార్తె యొక్క సంఘము పైకి వెళ్ళేటప్పుడు ఎత్తబడే యొక్క సమయములలో లోకములోనికి క్రీస్తు విరోధి వచ్చి ఆటంకము కలిగించేవాడుగా కనబడుతున్నాడు. అనగా దేవుని సన్నిధిలో గత దినమునాడు ఆమె ప్రసవేదన పడి కననయున్న యొక్క మగ శిశువును మృంగటానికి ఎర్రని యొక్క మహాఘట సర్పము పొంచి చూస్తున్నది అని వ్రాయబడి ఉన్నది. దేవుని సన్నిధిలో ఆ ఎర్రని యొక్క మహాఘట సర్పము భూలోకములోనికి వచ్చి క్రైస్తవులను బాధించేదిగా కనబడుతున్నది గనక అది ఆధ్యాత్మిక యొక్క రాత్రిగా కనబడుతున్నది. ఈ ఆధ్యాత్మిక యొక్క రాత్రి వేళల్లో సంఘము పైకి వెళ్ళుతున్న సందర్భములలో ఏమంటున్నాడంటే, ఖడ్గమును ధరించి వారు వస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఎవరు వస్తున్నారనగా పెండ్లి కుమార్తె యొక్క సంఘముగా కనబడుతున్నది. ఖడ్గము అని మాట్లాడుతున్నారు. దేవుని సన్నిధిలో మనము ఆలోచన చేసుకుందాం. ఖడ్గము ధరించి వస్తున్నారని వ్రాయబడి ఉన్నది. ఆ విషయాన్ని మనము ఆలోచన చేస్తే పౌలు గారు తాను చెప్పిన యొక్క హెబ్రీ యొక్క సంఘానికి రాస్తూ అంటున్నారు, హెబ్రీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇక్కడ పౌలు గారు పలుకుతున్న యొక్క ఈ మాటని మనము పరిశీలన చేసుకుందాం. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారనగా, దేవుని సన్నిధిలో ప్రియమైన వర్లరా, ఈ వ్రాయబడిన యొక్క ఈ వాక్య భాగము మనము పరిశీలన చేస్తే ఏమంటున్నారనగా చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనమును మనము చదువుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగల ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించు నత్త మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యము ఇక్కడ పౌలు గారు అంటారు, రెండంచుల కలిగిన ఖడ్గము అనగా సజీవము కలిగినది, రెండవది బలము కలిగినది. అది ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగులను విభజించుతున్నది, అంటే దూరుతున్నది. ఏమిటి అనగా దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యము అనబడినది ప్రియమైన వర్లరా రెండంచులు కలిగిన యొక్క ఖడ్గముగా కనబడుతున్నది. అయితే దేవుని సన్నిధిలో మనము ఆలోచన చేసినప్పుడు ప్రియమైన వర్లరా, దేవుని యొక్క వాక్యములలో ఈ సజీవము కలిగిన యొక్క ఈ వాక్యము అని తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మనము పరిశీలన చేసినప్పుడు ప్రియమైన వర్లరా మరి యొక్క మాటని మనము ఆలోచన చేస్తే
అపోస్తుల కార్యగ్రంథములలో మనము చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథములో వ్రాస్తున్న యొక్క మాటలలో 2వ అధ్యాయము మనము పరిశీలన చేసుకుందాం. ఎందుకనంటే 37వ వచనాన్ని మనము చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేము ఏమి చేతుమని పేతురుని కడమ అపోస్తులను అడుగగా అంటున్నారు. ఇక్కడ గమనించుదాము. దేవుని సన్నిధిలో పేతురు గారు చెప్పిన యొక్క దేవుని యొక్క వాక్యము అక్కడ ఉన్నవారు ఏం చేశారంటే, ఎంతమంది విన్నారో, అక్కడ వినటానికి ఎంతమంది వచ్చారో వ్రాయబడలా. కానీ బాప్తీసం తీసుకున్నది మాత్రం ఎంతమంది? 3000 మంది బాప్తిస్మము తీసుకున్నట్లుగా కనబడుతున్నది. అయితే దేవుని సన్నిధిలో ఈ డాక్టర్ లోక గారు రాస్తున్న యొక్క ఈ మాటలలో మనము ఆలోచన చేస్తే, ఈ పేతురు గారు దేవుని యొక్క వాక్యమును చెప్పినప్పుడు వారి హృదయములో ఏమై ఉన్నదంటున్నాడంటే, పొడవబడినది అని మాట్లాడుతున్నాడు. అంటే పొడవబడినదనగా గుచ్చుకున్నది అంటారు. అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే, మన వాళ్ళు పలికే యొక్క భాషలలో ఒక మాట పలుకుతారు. ఏమంటారంటే, గమనించండి ప్రియమైన వర్లరా, నా గూర్చే వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, మా గూర్చే మాట్లాడుతున్నారు, ఏమని నా గూర్చే చెబుతున్నారు అని అంటున్నారంటే అర్థము, చెప్పిన యొక్క మాట వారి హృదయంలోనికి ఏమై ఉన్నది అంటున్నారు చెప్పండి? గుచ్చుకున్నది. గుచ్చుకునటం అంటే పొడవబడినది. ఏది పొడవబడినది? దేవుని యొక్క వాక్యము పొడవబడినది అని అర్థము. ప్రియమైన వర్లరా, దేవుని సన్నిధిలో ఈ వాక్యము పొడవబడినదిగా కనబడుతున్నది గనక వారు అంటున్నారు కదా, ఈ అయ్యలారా మేమేమి చెయ్యాలి అని అడిగారు. ప్రియమైన వర్లరా, దేవుని యొక్క వాక్యమును మనము ఆలోచన చేసినప్పుడు, గత దినాలలో దేవుని యొక్క వాక్యమును ప్రకటన చేసినప్పుడు, చెప్పినప్పుడు సంఘములో ఉన్న యొక్క సభ్యులు లేక ఉద్యోగ సభలలో కానీ ఏడ్చి ప్రలాపించేవారు. ప్రభువా, ఈ దినమును నా కొరకే నీవు బయలుపరిచావా అని చెప్పి ఏడ్చి ప్రార్థన చేసేవారు. అంటే హృదయాలను సరిదిద్దుకునేవారుగా కనబడుతున్నారు. అంటే చెప్పిన యొక్క వాక్యము వారి హృదయములలో గుచ్చుకున్నది అని కనబడుతున్నది గనక దేవుని సన్నిధిలో ప్రియమైన వర్లరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము అనబడినది ఏమై ఉన్నదంటున్నాడంటే, నీవు వినుట వలన విశ్వాసము కలిగినది గనక, పేతురు గారు చెప్పిన యొక్క మాటలను బట్టి విన్నారు గనక, విని దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు గనక, వారి హృదయములలో గుచ్చుకున్నప్పుడు వారు అడుగుతున్న యొక్క మాట కనబడుతున్నది. ఆ వాక్యం ఏమై ఉన్నదంటున్నాడంటే, అది సజీవము కలిగినది, బలము కలిగినది అని మాట్లాడుతున్నారు. కానీ ఈ వాక్యము ఎప్పుడు ఉన్నదని మాట్లాడుతున్నారు? ఈ వాక్యము అది ఎప్పుడు అంటున్నారంటే, యోహాను సువార్తలలో 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవుని సన్నిధిలో యోహాను సువార్తలో 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను,
వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. గమనించండి, దేవుని సన్నిధిలో ఆదియందు వాక్యము ఉన్నది. ఆదియందు అంటే ఎప్పుడు? భూమి ఆకాశములను సృజించకముందే గనక వాక్యము ఉండెను అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథములు అంటారు వాక్యము అని వ్రాస్తున్నారు. హిందువులు అంటారు ఓం అని శబ్దములో నుండి వచ్చినది అని అంటారు. వరడ్ అంటారు ఇంగ్లీషులో. వరడన్నా లేక ఓం అన్నా, గమనించండి ప్రియమైన వారలారా, వాక్యము అన్నా దేవుని సన్నిధిలో మనము చూస్తే, ఆలోచన మనము పరిశీలన చేసినప్పుడు ప్రియమైన వారలారా, వారి వారి యొక్క మతాలను బట్టి, వారు వ్రాసిన యొక్క మాటలను బట్టి, వాక్యములను బట్టి వారు బోధిస్తూ ఉంటున్నారు. కానీ ఇక్కడ ఆదియందు వాక్యము ఉండెను అని మాట్లాడుతున్నారు. ఆ వాక్యము ఎక్కడ ఉన్నదంటున్నారు? దేవుని యొద్ద ఉండెను అని మాట్లాడుతున్నారు. మరలా వాక్యము ఎవరై ఉన్నారు? దేవుడై ఉండెను అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ గమనించుదాం. ఆదియందు వాక్యము ఉండెను అని మాట్లాడుతున్నారంటే దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉన్నదంటున్నాడంటే, ఆది కాండములో 1వ అధ్యాయములో మనము చూస్తే దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను అని వ్రాయబడి ఉన్నది. దేవుని యొక్క ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను అంటున్నాడు. అంటే ఆత్మ అని కనబడుతున్నది. అయితే ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రియమైన వారలారా మనము ఆలోచన చేస్తే, ఈ ఆత్మ మరల ఏమై ఉన్నదంటున్నాడంటే, దేవుడు సృష్టిని అంతటను కూడా కలుగజేశారు. ఆయన 6 దినములో సృష్టిని కలుగజేశారు. 6వ దినము నాడు మనుషుడిని కూడా కలుగజేశాడు. ఆదాముని అవ్వమును గారిని కూడా దేవుడు కలుగజేశారు. ఏదైనా తోటను ఖాయమని చెప్పి వారిని ఆ తోటలో పెట్టారు. అయితే సాతానుడు వారిని తన వైపు త్రిప్పుకొనటానికి ఏదైనా యొక్క తోటలోనికి వెళ్ళి వాడు ఏం చేశాడంటున్నాడంటే ప్రియమైన వారలారా, ఆదాము దేవుని పోలికతో ఉన్నవాడు, అతడు ఏం చేశాడంటున్నాడంటే వారిద్దరిని కూడా పడగొట్టిన వారుగా కనబడుతున్నారు. కానీ తినవద్దన్న యొక్క పండున వారు తిన్నవారుగా కనబడుతున్నారు. గనక ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో తినవద్దన్న పండున వారు తినుట వలన ఏదేని యొక్క తోటలో నుండి బయటికి దేవుడు పంపించేశాడు. పంపించేసినప్పుడు అక్కడ దేవుడు తూర్పు దిక్కున ఆయన ఏం చేశాడంటే ఒక ద్వారముని ఏర్పాటు చేసి, ఆ ద్వారము దగ్గర ఏం చేశాడంటున్నాడంటే, ఆది కాండము చూడండి. ఆది కాండము 3వ అధ్యాయము, ఆది కాండము 3వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుకుందాం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను అంటున్నారు. అంటే ఏదెను యొక్క తోటలోనికి ఆదామవ్వలు మరలా వచ్చి దేవుని సన్నిధిలో ఆ ఏదెను తోటలో ఉన్న యొక్క జీవవృక్ష ఫలమును వారు భుజిస్తారు అని చెప్పి గ్రహించి, ఏదెను యొక్క తోట దగ్గర ఆ ద్వారము దగ్గర ఎవరిని నిలబెట్టాడు? ఖడ్గజ్వాలను
నిలవబెట్టిన వారుగా కనబడుతున్నారు. గనుక ప్రియమైన వారలారా, ఇక్కడ మనము ఆలోచన చేస్తే ఇక్కడ 2 అర్థాలు కనబడుతున్నవి. ఖడ్గము ప్లస్ ఆత్మ. గమనించండి. అనగా ఈ ఖడ్గము అనబడినది వాక్యమై ఉన్నది. ఆ వాక్యం ఎప్పుడు ఉన్నది? అది ఆది యందు ఉన్నది. అయితే ఆ వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. గనక ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో మనము ఆలోచన చేసినప్పుడు ఆ వాక్యము దేవుడై ఉన్నాడని మాట్లాడుతున్నారంటే ఆ వాక్యము ఏమై ఉన్నది అనేది మనము ఆలోచన చేస్తే ప్రియమైన వారలారా, యోహాను సువార్తలలో మనము ఆలోచన చేసుకుందాం. ఎందుకనంటే దేవుని సన్నిధిలో 14వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించెను అంటున్నారు. అంటే గమనించండి ప్రియమైన వర్లరా, ఇప్పుడు ఆ వాక్యము ఏమై ఉన్నారంటున్నారంటే శరీరధారి అయి మన మధ్యన నివసించెను అని మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు ప్రియమైన వర్లరా, ఈ వాక్యము ఎప్పుడు ఉన్నదంటున్నారు? ఆది యందు ఉండెను. ఆ వాక్యము దేవుడై ఉండెను. ఏమని? మరలా వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటున్నాడు. అంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై ఆయన నరావతారిగా జన్మించిన వారుగా కనబడుతున్నారు. గనక దేవుని సన్నిధిలో ప్రియమైన వారలారా, ఆ వాక్యము దేవుడై ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఉన్నాడంటున్నాడంటే ఆది యందు ఉన్నాడు. ఆది యందు అంటే పర్వతములను భూమిని సృష్టిని కలుగజేయక ముందే ఉన్నవాడు. గనక ప్రియమైన వారలారా, ఆయన దేవుని యొద్ద ఉండెను అని కనబడుతున్నదంటే దానియేలు భక్తుడు చూచిన యొక్క దృశ్యాన్ని మనం ఆలోచన చేస్తే మహావృద్ధుడనబడిన వ్యక్తి ఆయన సింహాసనాసీనుడై ఉండగా ఆయన యొద్దకు ఒక మనుష్య ఆకారముగా ఉన్న యొక్క వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. నిలబడినప్పుడు ప్రియమైన వారలారా, ఆ మనుష్య ఆకారము కలిగిన యొక్క వ్యక్తికి సర్వ అధికారములను అనుగ్రహించిన వాడుగా కనబడుతున్నాడు. గనక మనుష్య ఆకారము కలిగిన యొక్క వ్యక్తి ఎవరై ఉన్నారు? వాక్యమై ఉన్నది. ఆ వాక్యము ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఆ వాక్యము దేవుడై ఉన్నాడు గనక ఆ దేవుడు ఏమై ఉండాలంటున్నాడండి? శరీరరీతిగా జన్మించాలి. శరీరరీతిగా జన్మించటానికి కొరకు ఆ మహావృద్ధుడు ఏం చేశాడంటున్నాడంటే, తండ్రి తాను తన కుమారుడిని భూలోకములోనికి పంపించటానికి కొరకు గాబ్రియేలు దూత వచ్చి మరియతో మాట్లాడిన యొక్క మాట, మరియా నీకు శుభము కలుగునుగా కానీ మాట్లాడినది. ఆ మాటలకు ఆమెకు అర్థముగాక ఏమిటని అడిగితే, నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతున్నది. దావీదు సింహాసనమును ఏలుబోవాడు నీలో నుండి రాబోతున్నాడు అని గాబ్రియేలు దూత పలికినది. అంటే మహావృద్ధుడు అనబడిన యొక్క ఆయన ఏం చేశాడంటున్నాడంటే గాబ్రియేలు యొక్క దూతను పంపించాడు. ఆ రోజుల్లో పరిశుద్ధత కలిగి ఉండటానికి చూచిన వారుగా కనబడుతున్నారు. ఎందుకనంటే యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం ఏమిటంటే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అనే యొక్క ప్రవచనము కొరకు ఆ రోజులు పాలిస్తున్న దేశములో యూదులు ఎంతో పరిశుద్ధత కలిగి భక్తి కలిగి
ఆ మెస్సయ్య కొరకు ఎదురు చూచిన వారుగా కనబడుతున్నారు. గనక దేవుని సన్నిధిలో మరి ఒక సాధనముగా దేవుడు వాడుకున్నవాడుగా కనబడుతున్నాడు. గనక ఆ మనిషి కుమారుడు యొక్క రూపము కలిగిన యొక్క ప్రభుని యేసు అనబడిన యొక్క అభిషక్తుడు ఆయన జన్మించటానికి లేక ఆయన మెస్సయ్యగా పిలవటానికి కొరకు మెస్సయ్య వస్తాడని ఎదురు చూచిన వారుగా కనబడుతున్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారంటే ప్రియమైన వారలారా, ఇర్మియాతో దేవుడు మాట్లాడిన యొక్క మాటలలో నీతి సిగురు ఉదయించునని మాట్లాడి ఉన్నారు. ఆ నీతి సిగురు ఎవరిలో ఉదయించును అంటున్నాడంటే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అని ప్రవచించాడు. అయితే ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో యోధా వారికి ఇశ్రాయేలు వారికి నేను చేయబో యొక్క క్రొత్త నిబంధన నెరవేర్చటానికి కొరకు ఇప్పుడు తండ్రి తన కుమారుడిని ఏం చేశాడంటున్నాడండి, భూలోకమునకు పంపించటానికి ఆయన వచ్చిన వాడుగా కనబడుతున్నాడు. గనక వాక్యము ఏమై ఉన్నదంటున్నాడంటే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యన నివసించిన వాడుగా కనబడుతున్నాడు. గనక ఈ ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన దేవుడై ఉన్నాడని మాట్లాడుతున్నాడు. కానీ పౌలు గారు మరి యొక్క మాటను రాస్తున్నాడు. అనగా ప్రపంచమును కలుగజేయక ముందే యేసుక్రీస్తు వారు ఉన్నారని పౌలు గారు మాట్లాడుతున్నాడు. అంటే ప్రపంచమును అంతటను కూడా కలుగజేయక ముందే ఉన్నవాడు అనగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, దేవుడు. గనక ఇక్కడ గమనించుదాం, దేవుని సన్నిధిలో ప్రియమైన వారలారా, తండ్రి యొద్ద ఉన్నవాడు కుమారుడు నరావతారిగా జన్మించిన వాడుగా కనబడుతున్నాడు. గనక ఆ ఖడ్గమే దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చి నివసించి 30 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రులకు లోబడిన వాడుగా కనబడుతున్నారు. తల్లిదండ్రులకు లోబడి మిగిలిన యొక్క 3.5 సంవత్సరాలు ఆయన తన సువార్త సేవను ప్రకటన చేస్తూ దేవుని రాజ్యమును కొరకు ఆయన ప్రకటన చేస్తున్న వారుగా కనబడుతున్నారు. ఆ ప్రకటన చేస్తున్న వారి యొక్క జీవితములలో మనము చూసినప్పుడు ఆయన అక్కడ కొంతమందితో మాట్లాడుతూ అంటున్నారు కదా, ప్రభా నీవు అద్భుతాలు చేస్తున్నావు మంచిదే, కానీ నా పేరట ఏమంటున్నాడంటే మీరు దెయ్యములను వెళ్ళగొట్టిన అద్భుత కార్యములను మీరు చేసిన అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోవుడు అని మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు అనగా ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి యొక్క కాలములలో ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలో కొంతమంది అక్కడ ఉన్నారు. నేను మెస్సయ్యాని అని చెప్పుకున్న వారు కూడా ఉన్నారు. గనక యేసు నామమును కూడా రాబోయే యొక్క కాలములలో ప్రియమైన వారలారా అద్భుతాలు చేస్తున్నారు, స్వస్థత కార్యాలు చేస్తున్నారు, అక్కడ జరుగుతున్నవి ఇక్కడ జరుగుతున్నవని చెప్పి పరుగులెత్తుతున్నారు. కానీ దేవుని సన్నిధులు నిలకడలేని వారు. గనక వారు అక్రమము చేయవారులారా అనగా నిలకడలేని వాడు ఏమై ఉన్నాడు అంటున్నాడని శాపగ్రస్తుడై ఉన్నవాడుగా కనబడుతున్నాడు. గనక ఆ నిలకడగా లేని వాడు శాపగ్రస్తుడై ఉన్నప్పుడు వారు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేరు. గనక వాక్యము అనబడినది ఆ శరీరధారి అయిన యేసుక్రీస్తు వారు మన మధ్యన వచ్చిన వారుగా కనబడుతున్నారు. ఇప్పుడు ఏదేని యొక్క తోటలో ఎవరు ఉన్నారంటున్నారండి, ఖడ్గము ఉన్నది. ఖడ్గము ఉన్నదంటే ఎవరు ఉన్నట్లు అక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. తర్వాత రెండవది జ్వాల అంటున్నారు. జ్వాల అంటే ఏమిటి? దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమనాడు తిరిగి లేచారు. ఆ 3వ దినమనాడు తిరిగి లేచినది ఆదివారం నాడు. విశ్రాంతి దినము గతించిపోయిన తర్వాత ఇంకా చీకటిగా ఉండగానే
ఆయన మగ్దలేని యొక్క మరియకు మొదటగా కనబడిన వారుగా కనబడుతున్నారు. గనుక ఆదివారం నాడు తిరిగి లేచిన ప్రభుని యేసుక్రీస్తు వారుగా కనబడుతున్నారు. గనుక ప్రభుని యేసుక్రీస్తు వారు దేవుని సన్నిధిలో ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు మాట్లాడారు. ఏమని మాట్లాడారంటున్నారంటే, ప్రియమైన వారలారా, నేను ఆదరణకర్తను పంపిస్తానన్నాను గనక మీరు వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేయండి. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళపోతే మీకు ఆదరణకర్త రాడు. గనుక నేను వెళ్ళి స్థలమును సిద్ధము చేస్తాను అని చెప్పేసి మాట్లాడారు. అనగా తండ్రి భూలోకమునకు కుమారుడిని ఎందుకు పంపించారంటే, తండ్రి యొక్క పనిని సంపూర్తి చేయటానికి నేను వచ్చి ఉన్నాను గనక నా కాలం అయిపోయినది, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ క్రీస్తు వారు శిలువ యొక్క మ్రాణె మీద 6వ మాట పలికి సమాప్తమైనది అని పలికారు. అంటే కుమారుడు ఎందుకు వచ్చాడో, తండ్రి ఎందుకు పంపించాడో, ఆ వచ్చిన యొక్క పనిని సంపూర్తి చేసిన వాడుగా కనబడుతున్నాడు గనక సమాప్తమైనది అని పలికారు. ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో పెంతెకొస్తు యొక్క పండుగ నాడు వారు ఏం చేశారంటున్నారండి? క్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళిన తర్వాత 50వ రోజున పెంతెకొస్తు పండుగ అనబడినది వచ్చినది. ఆ పెంతెకొస్తు పండుగ వచ్చినప్పుడు వారి మీదకి దేవుని యొక్క ఆత్మ అనగా ఖడ్గ లేక జ్వాలగా అగ్ని నాలుకలతో విభాగించబడినట్లుగా వారి మీద వ్రాలినప్పుడు వారు అన్య భాషలు మాట్లాడటం ప్రారంభించిన వారుగా కనబడుతున్నారు. పెంతెకొస్తు పండుగ అనగా అర్థం ఏమిటంటే 50వ రోజు అని అర్థము. అనగా దేవుని సన్నిధులు 50వ రోజు అనే దానికి పాత నిబంధనలో మనము చూస్తే, ధర్మశాస్త్రములలో మాట్లాడిన యొక్క మాటలలో మనము చూస్తే, ప్రియమైన వర్లరా, కోత కోసిన మొదలుకొని అని మాట్లాడుతున్నాడు. అనగా దేవుని సన్నిధిలో మొదటి యొక్క పనను తీసుకొని విశ్రాంతి దినము గతించిపోయిన మరునాడున, ఆ మరునాడు దినము నాడు మీరు దేవుని సన్నిధిలో 7 వారములు లెక్కించాలి అని మాట్లాడుతున్నాడు. లేవియా కాండము మనము చూడండి. లేవియా కాండములలో దైవజనుడైన మోషే భక్తుడు వ్రాస్తున్న యొక్క మాటలలో మనము చూచినప్పుడు 23వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. చూడండి. లేవియా కాండము 23వ అధ్యాయము 15వ వచనాన్ని రాసుకోండి. అక్కడ ఏమన్నదో చూద్దాం. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చు దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరు దినము వరకు మీరు 7 దినములను లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యమును అర్పింపవలెను. 7 వారములనగా ప్రియమైన వారలారా 49వ రోజు. ఆ 49వ రోజు విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినము మరునాడు దినము. ఆ మరునాడు దినం వచ్చేది ఏది? విశ్రాంతి దినమునకు మరునాడు వచ్చేది మానవుడి ఏర్పాటు చేసుకున్న యొక్క వారముల యొక్క లెక్కలో విశ్రాంతి దినమునకు మరునాడు దినము అనబడినది ఆదివారము. ఈ ఆదివారము నాడు మీరు ఏం చేయాలంటున్నాడు? క్రొత్త ఫలముతో నైవేద్యమును మీరు ఏర్పాటు చెయ్యాలి అని మాట్లాడుతున్న దానిని ధర్మశాస్త్రం యొక్క గ్రంథములు ఏమన్నారంటే కోత పండుగ, క్రొత్త ఫలముతో కలిగిన యొక్క పండుగ, లేక వారముల యొక్క పండుగ. దానిని గ్రీకు భాషలో పెంతెకొస్తు పండుగ అన్నారు.
ఆ పెంతెకొస్తు పండుగ నాడు 50వ దినము నాడు ప్రియమైన వారలారా పరిశుద్ధాత్మ భూమి మీదకి దిగి వచ్చినది. గమనించండి ప్రియమైన వారలారా, ఈ జ్వాల అనబడినది ఎప్పుడు ఉన్నది? ఏదేని యొక్క తోటలో ఉన్నది. అనగా కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అక్కడ ఉన్నాడు అని గ్రహించండి. గనక విశ్రాంతి దినమునకు మర్నాడు దినము 7 వారాలు లెక్కించమంటున్నాడు. 49వ రోజు ఆ మర్నాడు ఆదివారము. ఆ ఆదివారం నాడు మీ యొక్క మొదటి యొక్క పనను యాజకుడు అల్లాడించాలని మాట్లాడుతున్నాడు. అంటే ఆ మొదటి పనే ప్రథమ ఫలమే ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధులలో నుండి తిరిగి లేచిన వాడు, సమాధుల నుండి బయటికి వచ్చిన వాడు, పునరుద్ధానుడై ఉన్నవాడు. గనక ప్రియమైన వారలారా దేవుని సన్నిధిలో ఆ పునరుద్ధాన దినము నాడు దేవుని సన్నిధిలో వారందరూ కూడా అనగా 120 మంది మొట్టమొదటి యొక్క సంఘ సభ్యులు అనగా ఉన్నవారు, ఆత్మను పొందిన వారు, జ్వాలతో కలిగిన వారు. గనక దేవుని సన్నిధి జ్వాల ఆది అందు ఉన్నది. ఆలోచన చేయండి ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో ఖడ్గము జ్వాల అనగా కుమారుడు ఉన్నాడు ఏదేని యొక్క తోటలో. రెండవది పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అక్కడ. గనక దేవుని సన్నిధిలో మనము ఆలోచన చేసినప్పుడు ప్రియమైన వారలారా పరిశీలన మనము చేసుకుందాం. అంటే ఇక్కడ ఆలోచన మనము చూస్తే ఏమంటున్నాడంటే జ్వాల కలిగి ఉండాలి అనగా ఖడ్గజ్వాల అంటే వాక్యము సజీవమై ఉన్నది. అంటే ఆ వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం ఎక్కడ ఉన్నది? ఆది అందు ఉన్నది. ఆ వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము ఎవరి యొద్ద ఉన్నది? దేవుని యొద్ద ఉన్నది అనగా తండ్రి యొద్ద ఉన్నది. ఆయనే మహావృద్ధుడు. ఆ మహావృద్ధుడు దగ్గర మనిషి కుమారుడు పోలికతో ఉన్న వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. గనక ప్రియమైన వారలారా దేవుని సన్నిధిలో మనము ఆలోచన చేసినప్పుడు క్రైస్తవ యొక్క జీవితాలలో దేవుని యొక్క వాక్యమును మనము క్షుణ్ణముగా అర్థము చేసుకునే యొక్క జ్ఞానము కావాలి. గమనించండి ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో మనము ఆలోచన చేసినప్పుడు ఈ వాక్యం అనబడినది ఆది యందు ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆది యందు ఉన్నవారుగా కనబడుతున్నారు. గనక దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఉన్నారో ఆ విశ్వాసం ఉంచిన వారు ఏమై ఉన్నారని మాట్లాడుతున్నారని ఖడ్గదారులుగా కనబడుతున్నారు. ఖడ్గమును పట్టుకున్న వారుగా కనబడుతున్నారు. అంటే ఖడ్గమును పట్టుకున్నారంటే ఏమై ఉన్నారని మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలలో 2వ అధ్యాయములో ఒక విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఫిలిప్పీలకు రాసిన యొక్క పత్రికలలో మనము చూస్తే ప్రియమైన వారలారా 2వ అధ్యాయము 16వ వచనములో ఒక మాటను వ్రాస్తున్నారు. ఏమని వ్రాస్తున్నారో చూద్దాం. చూడండి, దేవుని సన్నిధిలో మనము పరిశీలన చేసినప్పుడు ప్రియమైన వారలారా అక్కడ వ్రాస్తున్న యొక్క వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. అట్టి జనమ మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. గమనించండి, అట్టి జనమ మధ్యన అంటున్నారు. మూర్ఖమైన వక్ర జనమ మధ్యన అంటే మూర్ఖతరము వారు కలిగిన వారు దేవుని వాక్యమును ఎంత బోధ చేసినా వాక్యములో ఏదైతే ఉన్నదో
దానిని గ్రహించలేని వారు ఎవరైతే ఉన్నారో వారు మూర్ఖతరము కలిగిన వారుగా కనబడుతున్నారు, వక్ర జనము కలిగిన వారుగా కనబడుతున్నారని మాట్లాడుతున్నారు. అందుకని క్రీస్తు వారు ఆయన సమాధిలో నుండి లేచిన తర్వాత ఇద్దరు బాటసారులతో మాట్లాడుతున్న యొక్క మాట అన్నారు కదా, మోషేయు ప్రవక్తల యొక్క చెప్పిన మాటను మీరు నమ్మలేని మందమతులారా అని మాట్లాడారు. అది ఎవరిని గురించి మాట్లాడి ఉన్నారంటే ప్రభు అని యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడి ఉన్నారు. గనుక మీరు నమ్మని మందమతులారా అని అంటున్నారు. అంటే వారు ఏమై ఉన్నారు? ఒక్క జనము కలిగిన వారుగా కనబడుతున్నారు, మూర్ఖ తరమ వారుగా కనబడుతున్నారు. ఎందుకనంటే లేవి యొక్క కాండములో వ్రాయబడిన యొక్క మాటలలో ప్రియమైన వర్లరా అర్థము చేసుకోలేని వారు, గ్రహించలేని వారు, వక్ర మార్గము కలిగిన వారు, మూర్ఖులైన వారుగా కనబడుతున్నారు. గనక దేవుని సన్నిధిలో ఏం చేయాలంటున్నాడంటే ధర్మశాస్త్రమును కాదు పట్టుకునేది, ఏం పట్టుకోవాలంటున్నాడని జీవవాక్యము. జీవవాక్యం అంటే అది జీవముతో నింపబడినది, సజీవము కలిగినది. అనగా ప్రభుని యేసుక్రీస్తు వారు సజీవము కలిగిన వారుగా, అనగా సమాధులలో నుండి తిరిగి లేచిన వాడై ఉన్నాడు గనక పునరుద్ధానుడై ఉన్నాడు. అది సజీవము కలిగినది, జీవము కలిగిన యొక్క వాక్యము దేవుని వాక్యమై ఉన్నది. గనక ప్రియమైన వర్లరా ఆ వాక్యమును వినుట వలన విశ్వాసము కలుగును. ఆ విశ్వాసమును బట్టి ఏం చేయాలంటున్నాడంటే ప్రియమైన వర్లరా ప్రార్థన ఖడ్గమును పట్టుకోవాలి. అది మొదటి యొక్క లక్షణము. రెండవది స్తుతుల యొక్క ఖడ్గము అంటున్నాడు. తర్వాత మూడవది విశ్వాసము యొక్క ఖడ్గము. నాలుగవది ఆత్మ ఖడ్గము అని మాట్లాడుతున్నారు. గనుక దేవుని సన్నిధిలో మనము చూచినప్పుడు ప్రియమైన వర్లరా స్తుతుల యొక్క ఖడ్గం అంటే ఎట్లా స్తుతులు చెల్లించాలి, దేవునిని స్తుతులతో నింపాలి. దేవుడు ఒక మాట అన్నాడు యెహోషువతో, ఏమన్నారంటే మీరు యెరికో పట్టణమును జయించటానికి మీరు ఖడ్గము ధరించక్కరలా, యుద్ధము మీరు చేయక్కర్లా. యెరికో పట్టణము చుట్టూ రోజుకు ఒకసారిన మీరు తిరగండి, రెండవ రోజున 2 చుట్లు తిరగండి, మూడవ రోజున 3 చుట్లు తిరగండి. అట్లా 7వ రోజున 7వ చుట్టూ తిరుగుతూ దేవుని మందసమును పట్టుకుని వెళుతూ ఏం చేయమంటున్నాడంటే ప్రియమైన వారు బిగ్గరగా ఆర్భాటముగా బోరలు బోధమన్నాడు. అది ఏ స్థుతులు? ఆ స్థుతుల ఖడ్గమును కలిగి యెరికో పట్టణం యొక్క కోట గోడని పడగొట్టిన వారుగా కనబడుతున్నారు. ప్రియమైన వర్లరా దేవుని సన్నిధిలో నీవు విశ్వాస యొక్క జీవితంలోనికి నీవు రావాలంటే ముందు ఏమై ఉండాలంటున్నాడంటే స్తుతుల ఖడ్గమును ధరించాలి. స్తుతుల ఖడ్గం అంటే ఏమిటి? ప్రార్థన చేసేటప్పుడు, మొరబెట్టేటప్పుడు మనుషుడికి ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు ఎక్కడికో సభలకు వెళ్ళినట్లు, పాటలు పాడినట్లు, వాక్యం చెప్పినట్లు, బైబిల్ చదివినట్లు నీకు ఆలోచన వస్తే ప్రార్థన బిగించేగాని అలాంటప్పుడు ప్రియమైన వర్లరా ఆ ఆలోచన మంచిదే అంటారు. కానీ నీకును నీ దేవునికి అవి ఆలోచన కలిగించేది అడ్డముగా సాతానుడు కలిగిస్తున్నాడు. ఈ ప్రార్థన చేసేటప్పుడు ఈ ఆలోచన రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటున్నాడు? యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, ఏమని హల్లెలూయా స్తోత్రం అని ఈ 4 మాటలు గనక నీవు ఈ ఆలోచనలు వచ్చినప్పుడు నీవు గనక ఈ 4 మాటలు స్తుతులతో నీవు చెల్లిస్తే అది ఒక కోట దుర్గముగా కనబడుతున్నది. మరలా ఆలోచనలు రావు. అది ఏమంటున్నాడంటే స్తుతుల ఖడ్గము అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన వర్లారా దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేసుకుందాం. ఆ రెండవది ఏమంటున్నాడని ప్రార్థన ఖడ్గము అని మాట్లాడుతున్నాడు. ప్రార్థన ఖడ్గం అంటే గమనించండి, మోషే గారు అమాలేకులను జయించటానికి చేతులు ఎత్తి అలాగున ఎత్తి నిలబడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు.
చెయ్యి ఎప్పుడైతే క్రిందకి దించుతున్నారో అమాలేకులు గెలుస్తున్నారు. గనక ఈ దేవుని సన్నిధులు యెహోషువ యుద్ధము చేస్తున్నాడు. అహరోను ఏం చేశాడంటే ఇంకొక మనుషుడిని తీసుకుని వచ్చి మోషేని ఒక్క బండ మీద కూర్చోబెట్టాడు. ఆ ఇద్దరు యొక్క మనుషులు వారి భుజాల మీద మోషే యొక్క చేతులని పైకెత్తి పెట్టుకున్నారు. అలాగున సూర్యుడు అస్తమించే వరకు యుద్ధము చేసినప్పుడు అమాలేకుల మీద వారు ఏం చేశారంటున్నారంటే దేవుని సన్నిధిలో జయము పొందారు. అనగా దేవుని సన్నిధిలో మోషే తాను ప్రార్థన చేసేటప్పుడు వారిని జయించటానికి ప్రియమైన వాళ్ళ చేతుల పైకి ఎత్తారు. అది ప్రార్థనా జీవితము. అందుకు కీర్తనకారుడు ఒక మాట అంటున్నారు కదా, 141వ కీర్తనలో మనము చూద్దాం. చూడండి, 141వ కీర్తనలో 2వ వచనములో మనము చూస్తే అక్కడ ఒక గొప్ప మాటను మనకి తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు అనగా ప్రియమైన వర్లరా, దేవుని సన్నిధిలో మనము ఆలోచన చేసుకుందాం. అక్కడ వ్రాయబడిన యొక్క మాటను మనము చూద్దాం. కీర్తన గ్రంథము 141వ కీర్తన 2వ వచనాన్ని మనము చదువుకుందాం. నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియమైన వారలారా, దేవుని సన్నిధులు నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమున వలెను ఉండేను అంటున్నాడు. అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి ఏం చేయాలంటున్నాడు చెప్పండి? చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి అని మాట్లాడుతున్నాడు. మోషే అలాగున చేసిన వాడుగా కనబడుతున్నాడు. ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో మనము ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఖడ్గము అని మాట్లాడుతున్నాడు. ఆ ఖడ్గము ఎవరు చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఆయన మాటలు వినినప్పుడు ప్రియమైన వారలారా ఏం చేయాలి? నీ విశ్వాసము కలిగి ఉన్నావు గనక దేవుని సన్నిధిలో స్తుతుల ఖడ్గము కలిగి ఉండాలి. రెండవది ప్రార్థన ఖడ్గము కలిగి ఉండాలి. మూడవది విశ్వాస ఖడ్గము, అనగా విశ్వాసమును కలిగి ఏమై ఉండాలంటున్నాడంటే ధైర్యముగా నిలబడాలి. షడ్రకు మేషకు అబేద్నెగోవులు అనబడిన వారు వాళ్ళు అన్నారు నెబుకద్నెజరు చక్రవర్తితో, నీతో మాకు పని లేదు, మా దేవుడు సజీవము కలిగిన దేవుడు, ఆయన సమర్థుడు కలిగిన వాడు గనుక నీవు నిలబెట్టిన యొక్క విగ్రహానికి మేము నమస్కారము చేయమన్నాడు. మరలా నేను చెబుతున్నా కదా, మీరు పిల్లల గ్రోవులు వాయిద్యాలు వాయించండి అని అన్నాడు. అందరూ మరలా నమస్కారము చేశారు, కానీ ముగ్గురు మాత్రము సాగిలపడి నమస్కారము చేయలా. నెబుకద్నెజరుకి కోపం వచ్చి వీళ్ళని కాళ్ళు చేతులు కట్టి అగ్నిగుండములో పడవేయుడి అని మాట్లాడారు. పడవేశారు. కానీ పడవేయటానికి వెళ్ళిన వారు మాత్రం వారి శరీరాలు కాలినవి. కానీ ముగ్గురు మాత్రము తిరుగుతున్నారు అగ్నిగుండములలో. 7 అంతలు వేడిమిగా చేశారు. వాళ్ళ మధ్యన దేవతల రూపము కలిగిన వాడు 4వ నరుడుగా కనబడ్డాడు. అతను చూచాడు. చూచి అంటున్నాడు కదా, నిజమే, వీరు దేవుడు సమర్థుడు కలిగిన వాడు గనకనే దేవుని సన్నిధిలో సజీవులైన దేవుని కుమారులారా మీరు బయటికి రండి అని పిలిచాడు. అంటే షడ్రకు మేషకు అబేద్నెగోవులకి దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసమును ఖడ్గమును చేత పట్టుకున్న వారుగా కనబడుతున్నారు. ప్రియమైన వారలారా, తర్వాత 4వది ఆత్మ ఖడ్గము. ఆత్మ ఖడ్గము అనబడినది దేవుని సన్నిధిలో ఆలోచన చేస్తే దురాత్మల యొక్క సమూహాన్ని కూడా పారద్రోలటానికి ఏం కావాలంటున్నాడు చెప్పండి? ఆత్మ ఖడ్గము. ఆత్మ కావాలి అని మాట్లాడుతున్నాడు. అంటే ఆత్మను పొందాలంటే అన్య భాషలో మాట్లాడాలి అని అంటారు. గమనించిన ఆత్మ ఒక్కడే కానీ కృపావరములనబడినవి
9 ఉన్నాయి. ఆ 9 వరాలలో ఏ ఒక్క వరమును కలిగి ఉన్నా దేవుని యొక్క ఆత్మను పొందిన వారుగా కనబడుతున్నారు. గనక ప్రియమైన వారలారా, ఆ 9 వరములలో దేవుని సన్నిధిలో ఏ ఒక్కటైనా పొందితే అది ఆత్మ ఖడ్గముగా కనబడుతున్నది. గనక దేవుని సన్నిధిలో ఆలోచన చేయండి ప్రియమైన వారలారా, దేవుని యొక్క సన్నిధిలో ఈ 4 ఖడ్గములను కలిగి రాత్రి వేళలో వారు వచ్చుచున్నారు. అనగా మధ్య ఆకాశములోనికి పెండ్లి కుమార్తె యొక్క సంఘము ఎత్తబడే యొక్క సమయములలో ఏమై ఉండాలని మాట్లాడుతున్నాడంటే ప్రియమైన వర్లరా, దేవుని సన్నిధిలో ఖడ్గము ధరించాలని మాట్లాడుతున్నాడు. ఆ ఖడ్గమును ధరించగలిగి ఉండాలంటే నీవు ఏమై ఉండాలి? ప్రియమైన వర్లారా, మీరు గమనించండి. లేవియా కాండములో వ్రాయబడిన యొక్క మాటను బట్టి పరిశుద్ధాత్మ యొక్క అగ్ని అనగా పెంతెకొస్తు యొక్క పండుగ నాడు 50వ రోజున అనగా పునరుద్ధాన దినము నాడు నీవు ఆచరించాలి. ఆచరించలేకపోతే ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో మనము చూచినప్పుడు ఆ ఆత్మ కూడా రాదు దేవుని దగ్గర నుంచి. గనక దేవుని సన్నిధిలో ఆ పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి నీవు వెళ్ళాలంటే ఆలోచన చేయండి. మనం అనుకుంటాం కదా, తండ్రి దగ్గరికి మనం వెళ్తాము అని చెప్పేసి అనుకుంటారు. తండ్రి దగ్గరికి వెళ్ళాలని ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను గనక నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా వెళ్ళలేరు. ముందు ఎవరి యొద్దకు వెళ్ళాలి? కుమారుడి యొద్దకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి కుమారుడి యొద్దకు? నీ కొరకు ఆయన రక్తముని చిందించి ఉన్నారు. నీ కొరకు ఆయన సిలువలో వేలాడి చనిపోయి తిరిగి లేచిన వాడుగా క్రీస్తు వారు కనబడుతున్నారు. ఆయన 3వ దినము నాడు తిరిగి లేచారు. అనగా విశ్రాంతి దినము గతించిపోయిన తర్వాత ఆదివారం నాడు ఇంకా చీకటిగా ఉండగానే ఆయన తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడైన వాడుగా కనబడుతున్నాడు. గనక ప్రియమైన వారలారా, 50వ రోజును లెక్కించాలి అని మాట్లాడాడు. ఒకటి, ఆయన మరణమును నుండి తిరిగి లేచిన యొక్క మెట్టుగా కనబడుతున్నది. అది మొదటి అంశము. రెండవది, పునరుద్ధాన దినమనాడు ప్రియమైన వారలారా పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చినది. అది రెండవ అంశముగా కనబడుతున్నది. గనక దేవుని సన్నిధిలో పునరుద్ధాన దినమనబడిన ఆదివారం నాడు నీ కొరకు ఆయన తిరిగి లేచాడు. ముందు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచిన వారు ఏమై ఉండాలి? పరిశుద్ధాత్మ అగ్ని కలిగి ఉండాలంటే నీవు ఎవరి నామమున నీవు ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు యొక్క నామమున నీవు ప్రార్థన చేయాలి. రెండవది, యేసుక్రీస్తు యొక్క నామమున ప్రార్థన చేయటమే కాదు, పరిశుద్ధాత్మ యొక్క అగ్ని కూడా కావాలి. పరిశుద్ధాత్మ యొక్క అగ్ని కూడా కావాలంటే నీవు ఎలాగన ప్రార్థన చేయాలి? తండ్రి నామమున నీవు ప్రార్థన చేస్తే దేవుని యొక్క అగ్ని రాదు, దేవుని పరిశుద్ధాత్మ అగ్ని రాదు. ఎవరి నామముని ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి? దేవుని సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున నీవు ప్రార్థన చెయ్యాలి. ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో లేఖనములో ఆయన చాలా విరివిగా ధర్మశాస్త్రములలోను ప్రవక్తల యొక్క గ్రంథాలలో వ్రాయబడినవన్నీ కూడా క్రీస్తులో నెరవేర్పు జరిగి ఉన్నది. గనక ఆలోచన చేయండి ప్రియమైన వారలారా. అందుకు ఆయన వచ్చిన యొక్క పని ఏమై ఉన్నదని మాట్లాడుతున్నాడనగా చూడండి. ఆఖరి యొక్క మాటను మనము చదువుకుందాం, ముగించుకుందాం. 8వ అధ్యాయము దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకుందాం. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యమును ప్రియమైన వారలారా ఆయన చక్కగా వివరముగా ఆయన రాస్తున్న యొక్క మాటలో పౌలు గారు తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారనగా దేవుని సన్నిధిలో మనము పరిశీలన చేద్దాం. ఎందుకనంటే
ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చబడవలెనని చూస్తున్నారు, కానీ అది జరగలేదు. గనక ఏమంటున్నాడు ఇక్కడ? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ వ్రాయబడిన యొక్క మాటను మనము చదువుదాం. చూడండి. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. గమనించండి ప్రియమైన వర్లారా, విశ్వసించు ప్రతివాడు అంటే ఎవరిని విశ్వసించాలి? నీవు ధర్మశాస్త్రమును విశ్వసించుతున్నావా, లేక క్రీస్తుని నీవు విశ్వసించుతున్నావా? ఆలోచన చేయండి. నీవు ధర్మశాస్త్రమును గనక నీవు విశ్వసించినట్లయితే ప్రియమైన వర్లరా, నీవు మృతుడవే, నీ శాపమును పొందుతున్నావని మాట్లాడుతున్నాడు. గనక ఆలోచన చేయండి ప్రియమైన వర్లరా, క్రీస్తునందు నీ కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు, రక్తముని చిందించాడు, 3వ దినము నాడు తిరిగి లేచాడని నీవు విశ్వసించిన వాడు ఎవరైతే ఉన్నారో వారు నీతి కలుగుటకై దేవుడు ఏం చేశాడు చెప్పండి? ధర్మశాస్త్రమునకు సమాప్తిగా చేసిన వాడుగా కనబడుతున్నాడు. ప్రియమైన వర్లారా, ఆలోచన చేయండి. ఆయన ఎప్పుడైతే నీ కొరకు నా కొరకు చనిపోయారో అప్పటి నుండే కృపాయుగము ప్రారంభమైనది. ధర్మశాస్త్రం యొక్క యుగము అది ఏమైనది అంటున్నాడంటే క్రీస్తు వారు సమాప్తి చేసిన వారుగా కనబడుతున్నారు. యోహాను కాలము వరకే, బాప్తిస్మిచ్చే యొక్క యోహాను కాలము వరకు ధర్మశాస్త్రము ఉన్నది. ఇక అక్కడ నుంచి లేదు. అక్కడి నుంచి కృపాయుగములోనికి మనం వచ్చిన వారముగా కనబడుతున్నాం. ప్రియమైన వర్లారా, ఆలోచన చేయండి దేవుని సన్నిధిలో. అందుకు ఇక్కడ అంటున్నారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైతే ఉన్నారో, ఆయన మాటలకి లోబడిన వారుగా ఉన్నారో, ఆయన సజీవుడై ఉన్నవాడని నమ్ముతున్నారు, ఆయన తిరిగి లేచిన వాడని నమ్ముతున్నారు, ఆయన ఆదివారం నాడు తిరిగి లేచిన మొట్టమొదటి యొక్క ఆది సంఘమనబడినది ఏమైనది అంటున్నాడంటే ఆదివారం నాడు పునరుద్ధాన దినము నాడు ఆరాధన చేశారు. అక్కడి నుంచి సంఘము ప్రారంభమైనది. ప్రియమైన వర్లర్ ఆలోచన ఇచ్చింది. ఆ సంఘములో స్తుతుల ఖడ్గమును కలిగిన వారు, ప్రార్థన ఖడ్గము కలిగిన వారు, విశ్వాస ఖడ్గమును కలిగిన వారు, ఆత్మ ఖడ్గము కలిగిన వారు వారు వచ్చుచున్నారు. రాత్రి వేళ టైములో ఆధ్యాత్మిక యొక్క సంఘము యొక్క దినము నాడు ఎర్రని యొక్క మహాఘట సర్పము ఎదురు చూస్తున్నది. ఆమె కననయున్న మగ శిశువుని మృంగటానికి చూస్తున్నది. ప్రియమైన వర్లరా, ఆ మగ శిశువే పెండ్లి కుమార్తె యొక్క సంఘము. ఆ సంఘములో నేను వెత్తబడాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ధర్మశాస్త్రమునకు దేవుడు సమాప్తి చేసి ఉన్నాడు. గనక నీవు ధర్మశాస్త్రం యొక్క యుగములో ఉన్నావా, లేక కృపాయుగములో ఉన్నావా? ఆలోచన చేయి. దేవుని సన్నిధిలో ధర్మశాస్త్రము యొక్క యుగమును బట్టి ధర్మశాస్త్రమును విశ్వసించిన వాడు ఎవరైతే ఉన్నారో ఆ ధర్మశాస్త్రమును బట్టే ప్రియమైన వాళ్ళ తీర్పు చెప్పటానికి కూడా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. గమనించండి. గనక దేవుని సన్నిధిలో మన అందరి యొక్క పాపములను శాపములను అన్నిటిని కూడా పారద్రోలటానికి కొరకు ఆయన నరావతారిగా జన్మించారు. గనక వాక్యమనబడినది దేవుని యొద్ద ఉన్నది. ఆ వాక్యము దేవుడై ఉన్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు నరావతారిగా జన్మించిన వారుగా కనబడుతున్నారు. గనక ప్రియమైన వర్లరా, లేఖనములో అనేకమైన సత్యాలు మనకి కనబడుతున్నవి. గనక ఆలోచన చేసుకుందాం ప్రియమైన వర్లారా, పరిశీలన చేసుకుందాం. దేవునికి ఇష్టలుగా మనము జీవించుదాం.
దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదములకు వందనము, స్తోత్రములు ప్రభా. నీ సన్నిధిలో